మీ మధ్య ఫిజికల్ రిలేషన్ ఏమైనా ఉందా అమ్మా? ప్రెసెంట్ అయితే ఇప్పటి వరకు ఏం లేదు. లేదు, ఓన్లీ లవ్ ఓన్లీ చేసుకుంటా. లవ్ చేసుకుంటున్నాం. నీకు ఆఫీస్ అయిపోతుంది, ఆఫీస్ టైంలో అతను నీ దగ్గర ఉంటున్నాడు, ఆఫీస్ అయిపోయినాక ఇద్దరు రెస్టారెంట్లకో సినిమాలకో షికార్లకో వెళ్తున్నాడు, నిద్రపోయే టైంలో నీకు సూసైడ్ టెండెన్సీ వస్తుందా? అది ఒంటరితనంగా అనిపించిందా? అలా కాదు మేడం, అమ్మ వాళ్ళు యాక్సిడెంట్ అయ్యారు కదా, అదంతా గుర్తొస్తుంది అనమాట. అది గుర్తొస్తుంది. ఏదన్నా చేసుకుందాం, ఎందుకు ఇలా బతుకున్నాను, అమ్మ వాళ్ళు లేరు, ఆ తమ్ముడు చెల్లి నా ముందే అలా అదేలే ఆ ఫీలింగ్ ఉంటది, ఫీలింగ్ వస్తుంది మేడం అనేసి నేను చందుని అడిగాను, పెళ్లి చేసుకుందాం చందు అనేసి. అంటే ఎంతకాలం తర్వాత అమ్మా మీ జర్నీ, ఎంతకాలం తర్వాత అతన్ని రిక్వెస్ట్ చేశారు, ఎంతకాలం ప్రయాణం చేసిన తర్వాత 1.5 years 1.5 year తర్వాత మ్యారేజ్ చేసేసుకుందాం, మ్యారేజ్ చేసుకుందాం అని అడిగావు? అదే 1.5 year తర్వాత అడిగాను. అడిగితే అతను ఏమన్నారంటే, ఇప్పుడే ఎందుకు పెళ్లి, ఇల్లు అవి కట్టుకున్న తర్వాత నేను కూడా కరెక్ట్ గా ఇంకా సెటిల్ అవ్వలేదు, జాబ్ చేస్తుందంటే అయిపోదు కదా అనేసి అతను అన్నారు. లేదు, నేను చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అనేసి ఇట్లా అన్నాను మేడం. నాకు బతకాలనిపిస్తలేదు, చనిపోవాలనిపిస్తుంది అనేసి మాట్లాడితే అతను ఏంటి, సరే నువ్వు ఎందుకు అలా చనిపోవాలి, నేను నిన్ను కావాలనుకున్నానంటే నిన్ను అలా ఇలా వదులుకుంటాను సరే అనేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు మేడం. వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళ అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పుడే ఎందుకు మీకు పెళ్లి, సెటిల్ అవ్వండి కొద్దిగా. వాళ్ళు కూడా మీ మేనమామలు ఏం చెప్పారో అదే చెప్తున్నారు. వాళ్ళు అదే చెప్పారు మేడం. చెప్తే లేదు నాకు ఇలా అనిపిస్తుంది అనేసి వాళ్ళ అమ్మగారితో మాట్లాడితే వాళ్ళ అమ్మగారు కూడా సరే పెళ్లి చేసుకోండి, మరి చేసేస్తాం, మీకు ఇష్టమే మాకు ఇష్టమే కదా, మీ ఇష్టాన్ని మేము ఎందుకు కాదంటాం అనేసి వాళ్ళు కూడా ఒప్పుకొని ముహూర్తాలు పెట్టిస్తున్నారు మేడం. పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తున్నారు. మా పెళ్లి ముహూర్తాలు ఎప్పుడైతే అనుకుంటున్నారో ఎవరొకరు చనిపోవటం వాళ్ళ ఫ్యామిలీలో చనిపోవటము, పెళ్లి పోస్ట్ పోన్ అయితేనే వస్తుంది. ఇలా ఎన్నిసార్లు అయింది? ఒక 2 times అలా అయింది. ఇంకా వాళ్ళు ఏమైనా దురదృష్టవంతురాలు అన్నారా ఏంటి కొంపతి? అలా ఏం అనలేదు మేడం. వాళ్ళ ఫ్యామిలీలో ఇంకా తర్వాత చనిపోయారు. ఒక 1 year గ్యాప్ వచ్చింది. ఈ లోపు నేనేమో వేరే వేరే థాట్స్ వస్తున్నాయి. ఇంకా అలా అనిపిస్తుంటే వాళ్ళ అమ్మ వాళ్ళతో చందు వాళ్ళతో మనం ఒక రూమ్ తీసుకొని ఉందాము, నాకు ఎందుకో ఒంటరి అనిపిస్తుంది, చనిపోవాలనిపిస్తుంది, అలాంటి థాట్స్ వస్తున్నాయి నైట్ టైంలో అనేసి మాట్లాడితే చందు వాళ్ళతో రూమ్ లో పెళ్లి కాకుండా కలిసి ఉండటం ఏంటి, మంచిగా ఉండదు అది. వాళ్ళు అమ్మ వాళ్ళు ఇట్లా వాళ్ళ అమ్మ వాళ్ళని అడిగినా కానీ చందు వాళ్ళ అమ్మ కూడా ఇట్లానే అన్నారు, లేదు నాకు ఇట్లా అనిపిస్తుంది అనేసి మాట్లాడితే సరే అనేసి తర్వాత ఒప్పుకున్నారు మేడం. ఒప్పుకున్న తర్వాత ఇంకా నాది కూడా జాబ్ పోయింది మేడం. ఇంకా జాబ్ రిజెక్ట్ చేశాను. ఇద్దరం కలిసి ఉంటున్నాం, రూమ్ తీసుకొని ఉంటున్నారు, బయట తీసుకొని ఉంటున్నాము. చందు జాబ్ చేస్తూనే ఉన్నారు. నన్ను లవ్ చేయనప్పుడు బాగా చూసుకునేవాడు. మేము ఎప్పుడైతే రూమ్ లో కలిసి ఉంటున్నామో అప్పుడు అతను ఫేసెస్ లో కానీ అతను మాట్లాడటం అంత చేంజెస్ వస్తున్నాయి. మీరిద్దరే ఉండేవాళ్ళ, మీ అత్తగారు? మేము ఇద్దరమే ఉండేవాళ్ళం మేడం. ఓకే. ఎంతకాలం అయిందమ్మా మీరు ఇల్లు తీసుకొని? 2 months అవుతుంది. ఈ 2 months లోనే అతను ట్రూ కలర్స్ బయటపడినాయి. అంటే ఏంటి, ఏం చేస్తాడు? సరిగ్గా మాట్లాడా, ఏం ఫుడ్ తీసుకురాడా? మాట్లాడకపోవటము, అతను బయటికి వెళ్తాననటము, ఆఫీస్ నుంచి లేట్ గా రావటము, ఎక్కువ ఆఫీస్ లో ఉండటము. ఇదంతా నీకు తెలుసుగా ఆఫీస్ వర్క్ ఎలా ఉంటదో, ఒక్కోసారి ఎక్కువ ఉంటది, ఒక్కోసారి తక్కువ ఉండడం. లేదు మేడం, ఆఫీస్ లో ఉన్నప్పుడు వర్క్ ఎక్కువ ఉంటది తక్కువ ఉంటది, కానీ అంతకు ముందులాగా మాట్లాడటం కానీ బయట అవుట్డోర్స్ మాకు ఎప్పుడు కేరింగ్ అనేది తగ్గిందంటావు. ఇంతకు ముందు చక్కగా కేర్ చేసేవాళ్ళు ఇప్పుడు పట్టించుకోవట్లేదు, ఇప్పుడు సరిగా పట్టించుకోవట్లేదు. కాదమ్మా, ఒకే క్వశ్చన్. ఇదివరకు ఏంటంటే చందు లేనప్పుడు రాత్రులు గడపటమే నీకు ఇబ్బంది అయ్యింది పడుకునే టైంలో. ఇప్పుడు నీకు ఉద్యోగం పోయిన తర్వాత ఇప్పుడు పగలంతా కూడా చందు లేకుండా గడిపేటటువంటి ప్రయత్నం. అప్పుడు ఒంటరితనమే, ఇప్పుడు ఒంటరితనమే. అసలు జాబ్ ఎందుకు పోయింది? మళ్ళీ వెనువెంటనే ఇంకో జాబ్ ప్రయత్నం ఎందుకు చేయలేదు నువ్వు? ఏదైనా నువ్వు భయపడేది ఒకే దానికి కదా, ఒంటరితనం కదా. అది ఆఫీస్లో ఉన్నా ఇంట్లో ఉన్నా. జాబ్ ఎందుకు పోయింది, ఏమైంది? జాబ్ అంటే నేను ఆలోచించే దానికి వాళ్ళు ఎఫిషియెంట్ వర్క్ చేయకపోవడం వల్ల, డిప్రెషన్ మూడ్ లో ఉండటం వల్ల వర్క్ అవుట్పుట్ తగ్గిందా? కాకపోతే జాబ్ ట్రై చేశాను, ఇంకా ట్రై చేసినా గానీ రాలేదు. సరే అమ్మా, మీ చందు గురించి చెప్పమ్మా. రాకపోవడం వల్ల నేను ఖాళీగానే ఉన్నాను. ఇలా చందు అవుట్డోర్స్ కి వెళ్ళటం గానీ అలా చేస్తున్నా. కావాలని మాకు ఆఫీస్ లో అవుట్డోర్స్ ఏరు మేడం. అవుట్డోర్స్ అంటే బయట వర్క్ కి వెళ్ళటం, వేరే ఊర్లకి అలా వెళ్తాం. మాకు వేరే ఊర్స్కి వెళ్ళటం అలా ఎప్పుడు చేయరు. నాకు ఎంత డౌట్ వచ్చింది మేడం. డౌట్ వచ్చి ఆఫీస్ లో అడిగితే వేరే వర్క్స్ ఏం లేవు, వేరే ఊర్లోకి ఏం పంపించట్లేదు, నువ్వు అలా ఎందుకు అడుగుతున్నావు అనేసి వాళ్ళు అన్నారు.
మరి ఏంటి చందు ఎందుకు బయటకు వెళ్తున్నారు, వేరే ఊరు వెళ్ళాలనేసి వెళ్తున్నారు అనేసి అంటే అలా ఏం లేదు కనుక్కో, అతను ఏం వర్క్ మీద వెళ్తున్నారు అనేసి వాళ్ళు అన్నారు మేడం. నాకు డౌట్ వచ్చి చందు ఫోన్ చెక్ చేశాను. చందు ఫోన్ చెక్ చేస్తే వేరే అమ్మాయికి నార్మల్ గా ఇవి లవ్ సింబల్స్ పంపటం కానీ ఇట్లా వాళ్ళ చాట్స్ ఇలా ఉన్నాయి మేడం. అవి ఇంకా సింబల్స్ అని వేరే ఉంటాయి కదా మేడం, అవన్నీ పంపిస్తున్నాయి. నేను ఫోన్ చూసి ఏంది చందు ఇది ఎందుకు ఇలా చేస్తున్నావు అనేసి చందుని అడిగినాను మేడం. అడిగితే అదేం లేదు మామూలుగానే పంపించాను అది ఇది అన్నారు. ఒక అమ్మాయికి నువ్వు మామూలుగా ఎలా పంపిస్తావు అని పెద్ద గొడవ అయింది మేడం. గొడవ పెట్టుకుంటూ వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా అలా ఎందుకు చేస్తున్నావు అనేసి వాళ్ళు తిట్టారు మేడం. వాళ్ళు సపోర్ట్ చేశారు. ఆ తర్వాత ఇంకా చందు గొడవ పడితే సరే నీకు సారీ, ఇంకెప్పుడు చేయను ఇలాగా, సారీ అని సారీ చెప్పేశారు. ఇంతకా ఆ మెసేజ్లు ఆఫీస్ అమ్మాయా బయట వాళ్ళు ఎవరన్నాను? ఆఫీస్ అమ్మాయి మేడం. ఆఫీస్ అమ్మాయి. నేను బయట అమ్మాయి అనుకున్నాను కానీ ఆఫీస్ అమ్మాయి అని తెలిసింది. తర్వాత తెలిసింది మాట్లాడుతూ. అందులో చెడ్డగా ఉన్నాయమ్మా మెసేజ్లు ఏమన్నా? అంటే ప్రేమికుల్లాగా ఏమన్నా ఉన్నాయా అందులో? ప్రేమికుల్లాగా ఉన్నాయి. చెడ్డగా అంటే అవి వీడియోస్ అవి ఇవి పంపించుకోవటం, లవ్ సింబల్స్ అవన్నీ ఉన్నాయి మేడం. ఆ తర్వాత చందుతో మాట్లాడితే సారీ మా నేను ఇంకెప్పుడు పంపను అనేసి నిజం ఒప్పుకున్నాను. వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర కూడా సారీ మా ఇంకెప్పుడు చేయను అనేసి మాట్లాడారు. సరే అనేసి కలిసి బాగానే ఉంటున్నాం మేము. ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? అసలు బాగానే ఉన్నారు, నువ్వు అడిగావు అతను ఇక నుంచి అలా చేయను అన్నాడు, ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? ఇక్కడికి మేడం వాళ్ళ అమ్మ వాళ్ళు ఆ తర్వాత వచ్చారు. పెళ్లి అనుకున్న తర్వాత మాకొద్దు, నువ్వు మాకు వేరే కోడలు దొరికింది, మాకు నువ్వు అవసరం లేదు, నువ్వు సచ్చేసావు, సస్తావో బతుకుతావో అది నీ ఇష్టం, మాకు సంబంధం లేదనుకుంటూ చందు వాళ్ళ అమ్మ వచ్చి చందుని తీసుకెళ్ళారు మేడం. ఇందాక వరకు ఇంతకు ముందు వరకు చక్కగా సపోర్ట్ చేసిన మీ అత్తమ్మ ఇమీడియట్ గా అలా మాట్లాడేసిందా? ఎందుకు మాట్లాడారో తెలియదు మేడం. ఎంతకాలం క్రితం అమ్మా? ఎప్పుడు ఇది జరిగింది ఈ సంఘటన? నువ్వు చెప్పేది చందుని తీసుకుని వెళ్ళిపోవటం అన్నది జరిగి ఎంతకాలం అయింది? రీసెంట్ గానే సార్, ఒక 1 వీక్ అవుతుంది. ఓహో, మరి మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా చెప్పావా? ఇప్పుడు మాకు అర్థమైన దాని ప్రకారం ఏంటంటే నీకు సూసైడ్ టెండెన్సీ ఉంది, డిప్రెషన్ ఉంది, నెక్స్ట్ వాళ్ళకి ఇంకో సెంటిమెంట్, నిన్ను అనుకున్న దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు దూరపు చుట్టాలో ఎవరో ఒకరు పోతూ వస్తున్నారు. నీతో సహజీవనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆ అబ్బాయికి ఈ అమ్మాయితో ఉండడం కష్టం అన్న ఉద్దేశంతో వేరే అమ్మాయిలతో ట్రాప్ చేసుకుంటూ తిరుగుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కూర్చున్నావో ఏదో అప్పటికైతే టెంపరీగా ఓకే అన్నాడు కానీ సీక్రెట్ గా వాళ్ళు వేరే సంబంధాలు చూసుకొని నిన్ను వదిలేయడానికి ఫిక్స్ అయిపోయారు మెల్లగా. అంతేనా? ఇప్పుడు నీ వెనకాల అడగడానికి ఎవరు లేరని మమ్మల్ని మా దగ్గరకు వచ్చాను. ఇప్పుడు అతను చేసుకుంటాను అంటే మీరు చేసుకుంటారా పెళ్లి? చేసుకుంటాను. అతను చేసుకోను అంటే అతనితో ఎలాగైనా కలిసి ఉండేలా మీరే. లావణ్య, ఇప్పుడు నువ్వు కంప్లీట్ గా డిప్రెషన్ నుంచి బయటకు వచ్చావా? చాలా సాఫ్ట్ గా మాట్లాడుతున్నావు కదా, నువ్వు జనరల్ గా ఎనర్జెటిక్ గానే ఉన్నావా? చందుకు కావాల్సినటువంటి విధంగా ఇంటి పని గానీ వంట పని గానీ, ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్షిప్ కాబట్టి ఆ పని గానీ ఇలాంటివన్నిటిలో కొద్దిగా యాక్టివ్ గానే ఉన్నావా? చందు సాటిస్ఫైడ్ అయినా, లేదంటే దూరంగా ఉన్నప్పుడు సాటిస్ఫైడ్, దగ్గరికి వచ్చాక వ్యతిరేకత వచ్చింది? అలా ఏం లేదు సార్, మేమిద్దరం కలిసి ఎప్పుడు బాగానే ఉంది. సరే, అంతకు ముందు అంటే మీ మధ్య ఫిజికల్ రిలేషన్ లేదు, 2 months నుంచి ఒకే ఇంట్లో మేము రూమ్ లో కలిసి ఉన్న తర్వాత ఉన్నాము. ఈ 2 months లో మీకు ఫిజికల్ రిలేషన్ ఉంది? అది మీ అత్తగారు వాళ్ళకి తెలుసు కదా? ఆబ్వియస్లీ వాళ్ళకి తెలుసు. ఇవన్నీ తెలిసినా కూడా లేదంటే మేము నమ్మం అసలు ముందు మరీ అంత ఫ్రెష్ గా ఉండరా? రూమ్ తీసుకున్న కాడి నుంచి మేము కలవటం కానీ అంత మంచిగా ఉండేది. నా తప్పేంటి అత్తమ్మ అని అడిగేవమ్మా నువ్వు? అత్తమ్మ కాదు కాబోయే అత్తమ్మ అని చెప్పి అడిగేవాను? అడిగాను సార్. అడిగితే నువ్వు మాకు అవసరం లేదు, మాకు వేరే కోడలు దొరికింది. తప్పేంటి అని అడిగితే వాళ్ళు చెప్పకుండానే వెళ్ళిపోయినారు. ఇప్పుడు నీకంటూ పెద్ద సపోర్ట్ ఎవరన్నా ఉన్నారంటే నిన్నటి మొన్నటి వరకు మీ అత్తగారే, కాబోయే అత్తగారు. ఆవిడ అలాగా మాట్లాడేటప్పటికి అసలు నీకేమైనా అర్థమైందా? నీకు ఏం అర్థం కాలేదు సార్. దాని వల్ల ఆలోచన పడిపోయినాను. మీ మేనమామ వాళ్ళకి చెప్పావమ్మా ఈ 1 week లో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ ఏమన్నా? చెప్పలేదు మేడం. నేను హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.